మీరు మీ గ్రాండ్ పా గురించి చెప్పండి. చెప్తాన్రా. మా తాతయ్య గురించి చెప్పాలంటే ఈ ఎస్ఏ సరిపోదురా. అంత గొప్పవాడా మీ తాతయ్య? చాలా. ఒక ఊరికే మహారాజు. ఊరిలో వాళ్ళందరికీ దేవుడు. పెద్ద పెద్ద మీసాలు, గంభీరంగా ఉండేవాడు. ఆ మీసాలు చూస్తే అందరికీ భయమే, కానీ నాకు కాదు. ఆ మీసాలు పట్టి లాగేవాణ్ణి, భుజాల పైకెక్కి ఆడుకునేవాణ్ణి. తాతయ్య కూడా చిన్నపిల్లాళ్లా నాతో ఆడుకునేవారు. నా పుట్టినరోజైతే ఊళ్ళో వాళ్ళందరికీ బట్టలు పెట్టేవారు, పండగలా చేసేవాళ్లు. మేమంటే తాతయ్యకి ప్రాణం. మరిప్పుడైనా ఎక్కడున్నారు? చచ్చిపోయారా? లేదు నాన్న, బ్రతికే ఉన్నారు. బ్రతకడానికి కష్టపడుతున్నారు. మన ఊళ్ళో పల్లెటూరులో ఉంటున్నారు నాన్న. మనమందరం ఇక్కడుండగా ఆయన ఒక్కరే అక్కడెందుకుంటున్నారు? మన ఇంటికి రారా? రారు. వచ్చినా కొన్ని పరిస్థితులు ఇక్కడ ఉండనివ్వవు. ఏంటో పరిస్థితులు డాడీ? ఇక్కడ తాతయ్య ఎందుకున్నారు? చెప్పండి డాడీ. నాకు తెలీదు నాన్న. అప్పుడు అర్థం చేసుకునే వయసు లేదు, ఇప్పుడు అడిగి తెలుసుకునే పరిస్థితి లేదు. సరే, నేను మా తాతయ్య గురించి చెప్పాను కదా, అలాగే నీకు మీ తాతయ్యలో ఏం కనిపించిందో, నిన్నెంత ప్రేమగా చూసుకుంటారో నువ్వే ఆలోచించుకొని సొంతగా రాయి. వెళ్ళు. సరే డాడీ. తాతయ్య మీద ఇంత ప్రేముండి దూరంగా ఉన్నందుకు ఇంత బాధపడుతూ ఉంటే, ఎప్పుడో చేసిన ఒక తప్పును పట్టుకొని ఇన్నాళ్లు తాతయ్యని దూరంగా ఉంచటం ఎందుకిలా నానా? నాకేం నచ్చలేదు. తెలీదురా, నీకు మీ తాతయ్య గురించి తెలిసింది చాలా తక్కువ. నువ్వు నీ కొడుక్కి చెప్పిన దానికంటే కూడా చాలా గొప్పడ్రా మీ తాతయ్య. ఆయన జ్ఞాపకాలే. మరి ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు నా తాతయ్య దగ్గరికి వెళ్ళటం లేదు? ఆ రోజు తాతయ్య తన తప్పు తెలుసుకొని ఇంటికొచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అమ్మ తాతయ్యని పొమ్మంటే ఎందుకు మౌనంగా ఉండిపోయారు? మీరు అంతగా ప్రేమించిన మనిషికి ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేస్తున్నారు? ఎందుకంటే మీ తాతయ్య చేసింది తప్పు కాదురా, పాపం. నాకు సహాయం చేసినందుకు నా స్నేహితుల మీద కక్ష కట్టారు. ఆ పసివాళ్ళని దిక్కులేని వాళ్ళని చేశారు. నా బిడ్డే నా కాకుండా పోయిన తర్వాత నా బిడ్డ లాంటి నువ్వు ఎలా పోతే నాకేంట్రా? ఇది నేను వేస్తున్న శిక్ష కాదురా, చేసిన పాపానికి ఆ భగవంతుడే వేస్తున్న శిక్ష.
సరసు, బాబాయ్. నీ దగ్గరికి వస్తున్నాను సరసు. నువ్వే ఎదురొచ్చావు. ఎక్కడికి? బంగ్లాకేనా? అవును బాబాయ్, అవును. కుమారి పెళ్లి చూపులేమయ్యాయి? సంబంధం కుదిరినట్టేనా? కుదిరేలా ఉంది సరసు. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు. కట్న కానుకల విషయాలు కూడా మాట్లాడకుండా ముహూర్తాలు పెట్టుకోవచ్చు. సరే, ఆ సంగతి పక్కన పెట్టు. ముందు నువ్వు వెళ్ళిన పని ఏమైందో చెప్పు. అరుణ్ బాబు గారిని కలిసావా? రావడానికి ఒప్పుకున్నారా? ఏమైంది సరసు? ఎందుకలా ఉన్నావు? అరుణ్ బాబుని కలిసావా లేదా? అసలు ఆ ఇంటికి వెళ్ళావా లేదా? వెళ్ళాను బాబాయ్, కానీ మనం అనుకున్నట్టు అక్కడేమీ జరగలేదు. అసలు అరుణ్ బాబు గారిని కలిసే అవకాశమే లేకుండా పోయింది బాబాయ్. చిచ్చి, మరీ ఇంత దారుణంగా ప్రవర్తించారా? అయ్యగారు వెళ్తే ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నారు. నిన్ను గేటు దగ్గర నుంచే బయటికి గెంటేశారు. బంధాలు అనుబంధాలు అక్కర్లేదు. కొంచెమైనా మానవత్వం లేకుండా ఎలా ఉన్నారమ్మా వాళ్ళు? వాగ్దేవమ్మ బాగా చదువుకున్నారని కాస్తో కూస్తో గౌరవం ఉండేదమ్మా. ఈ రోజుతో ఆ గౌరవం మొత్తం పోయింది. మనుషుల్ని ప్రేమించడానికి అభిమానించడానికి పనికిరాని ఆ చదువులు ఏం చదువులమ్మా? అవన్నీ సరే బాబాయ్, ఇప్పుడేం చేయాలి? పెద్దయ్యకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి? ఇప్పటికీ నీ శక్తికి మించి ప్రయత్నం చేశావమ్మా. ఇంతకు మించి ఇంకేం చేస్తావు? అంతా ఆ భగవంతుడి మీద భారం వేసి దాని గురించి మర్చిపో సరసు. నిన్న పట్నం వెళ్ళి అయ్యగారి దగ్గరకు రావడం కుదరలేదు కదా. ఆయన నిన్నే అడుగుతున్నారు. తొందరగా వెళ్ళు. ఈలోపు నేను బ్యాంక్ పని చూసుకొని వచ్చేస్తాను. అలాగే బాబాయ్. సరేనమ్మా. అమ్మా నువ్వు ఉన్నారు, అన్నీ బాగా చూసుకుంటారని నమ్ముతున్నా. మనుషుల చేతులు దాటిపోయిన కష్టాలని తీర్చగలిగే శక్తి ఒక్క నీకు మాత్రమే ఉంది. ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు. నీ మీదే భారం వేస్తున్నా. నువ్వే మా పెద్దయ్య కష్టం తీర్చు. ఆయన కుటుంబానికి దగ్గర ఎలా చూడు. అసలు ఈ గొడవ అంతా ఈ పట్నం పిల్లాడి వల్లే వచ్చింది. ఉండు. ఏ పట్నం పిల్లాడా, బయటికి రా. రా బయటికి. ఏంటండి? కొంచెమైనా బుద్ధుందా? తెలుగులోనే చెప్పాను కదా, అర్థం కాలేదా? వాట్ హ్యాపెండ్? నేనేం చేశాను? తొక్కలో ఇంగిల్ పీస్ ఒకటి. ఇంకా ఏం చేయాలి? నా వెనక రావద్దు రావద్దు అని ఎన్నిసార్లు చెప్పాను? అయినా ఎందుకొచ్చో? అప్పటికి తప్పించుకొని ఆ సందు ఈ సందు మారి ఇంటికెళ్తే తిన్నగా అక్కడికే వచ్చేసావు. అంటే మీతో మాట్లాడాలని మీరు వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అందుకని తిన్నగా ఇంటికే వచ్చేసావా? పడవ దిగాక నీకు నాకు ఏ సంబంధం ఉండకూడదు. పొద్దునే వచ్చి నీకు కావలసిన సాయం చేస్తా అని చెప్పాను కదా. ఏ అంతదాకా ఆగలేవా? అది కాదు సరస్వతి గారు. ఏది కాదు? అమ్మాయిలతో కలిసి తిరగడానికి, తిన్నగా అమ్మాయి ఇంటికి రావడానికి ఇదేమన్నా పట్నం అనుకున్నావా? ఇక్కడ అమ్మాయిలు కాస్త పక్క చూపులు చూస్తేనే భద్రకాలుగా అనుకుంటారు. ఏకంగా ఇంటి దగ్గరికే వచ్చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నీ వల్ల అనవసరంగా మా అత్త చేతిలో తిట్లు తిన్నా. అయినా ఎంత నీ సాయం తీసుకుంటే మాత్రం అంత చనువుగా ఇంటి దగ్గరికి వచ్చేస్తావా? అది కాదు సరస్వతి గారు. అసలు కొంచెమైనా బుద్ధుందా నీకు? చదువుకున్నావు కదా, ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో తెలీదా నీకు? సరస్వతి గారు ఇంకా ఆపండి. నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం వేరు. ఏం మాట్లాడతారు? ఇంకేం మాట్లాడతారు? నేను పట్నం ఎందుకెళ్ళాను, ఎవరింటికి వెళ్ళాను అనేనా? బయలుదేరే ముందు చెప్పాను కదా, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను అడుగుద్దని ఒట్టేయించుకున్నాను కదా. ఒట్టేసి ఎవరైనా మాట తప్పుతారా? అయినా నేను ఎవరింటికి వెళ్తే నీకెందుకు? నీకెందుకు? నీకే. ఓ గాడ్, ఈ అమ్మాయి మరీ ఆపకుండా వాయించేస్తుంది. నేనెవరో నిజం చెప్పేసి ఓపెన్గా హెల్ప్ అడిగడం బెటర్.
తిట్టడం ఆపేసిందేంటి? ఇదిగో ఈ ఫోటో. ఈ ఫోటో నువ్వు నీ పేరేంటి? రాహుల్. రాహుల్, నువ్వు నువ్వు మా అరుణ్ ప్రసాద్ బాబు గారి కొడుకువా? రాహుల్, అయ్యా అయ్యా ఈశ్వర్ ప్రసాద్ గారు. చెప్పండి పంతులు గారు, వింటున్నాను. పంట కోతకొచ్చింది. పోలేరమ్మకు పూజ చేసి మొదటి కంకెని మీ చేతుల మీదుగా కోయడం మన ఊరి ఆనవాయితీ. ఎప్పటిలాగే మీరు ఆ కార్యక్రమం మొదలు పెడితే రైతులు పంటలు కోసుకుంటారయ్యా. ప్రతి ఏడు మొదటి పంట నా చేత కోయిస్తున్నారు అంటే అది వాళ్ళు నాకిచ్చే గౌరవం, పెద్దరికం. కానీ ఆ పెద్దరికం నేను కోల్పోయానని నాకు ఈ మధ్యనే అర్థమైంది. నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగటం నాకిష్టం లేదు. దయచేసి మీలో ఎవరైనా ఆ బాధ్యతను తీసుకోండి. మీరుండగా ఇంకొకరు ఆ బాధ్యతలు తీసుకోవడమా? జమీందారు వంశీకుల చేతుల మీదుగా జరిపించడమే ఆనవాయితీ అయ్యా. కాదంటే ఎలా? ఇదే ఒకప్పటి ఈశ్వర్ ప్రసాద్ అయ్యుంటే నా మాటకు ఎదురు చెప్పినందుకు ఫలితం వేరే రకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పెద్దరిక ముసుగులో ఉన్న గర్వం రెండూ చచ్చిపోయాయి. ఇప్పుడు ఒంటరి ప్రాణం మాత్రమే మిగిలింది. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోండి. ఇప్పుడేం చేద్దాం గుమస్తా గారు? అయ్యగారు ఇలా అంటే ఎలా? మీరే ఏదో ఒకలా ఒప్పించడానికి ప్రయత్నించండి. అయ్యగారి పరిస్థితి మీకు తెలుసు కదా. వదిలి వెళ్ళిపోయిన వారసులు తిరిగొస్తే గాని మళ్ళీ ఆ ఉత్సాహం రాదు. అయినా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళిరండి. పదండి. సుధీర్ సార్. అది అలా కాదు, నేను చేస్తాను. సార్, మట్టంటుకుంటుందేమో. మట్టిని ప్రేమించాలి. అప్పుడే అది మొక్కకి ప్రాణం పోస్తుంది. ఎప్పుడూ పూల మొక్కలు, పళ్ళ మొక్కలు కలిపి నాటకూడదు. వేరువేరుగా నాటాలి. అలాగే ఊరికే పురుగుల మందులు అవి తీసుకొచ్చి కొట్టాల్సిన అవసరం లేదు. పొద్దున్న, సాయంత్రం
మంచిగా నీళ్లు పడితే చీడ ఏ మొక్కకి పట్టదు. సార్ మీకు వ్యవసాయం మీద మంచి అనుభవం ఉన్నట్టుంది సార్. అనుభవం ఉండడం ఏంటయ్యా, వ్యవసాయమే నా జీవితం. సుధీర్, కొత్తగా వచ్చావు, నా గురించి నీకు తెలియదు కదూ. నేను పుట్టింది పెరిగింది మొత్తం పల్లెటూరులోనే. 100 ఎకరాల భూమి, పొద్దున్న లేచింది మొదలు పొద్దుపోయే వరకు పొలంలోనే గడిచిపోయేది. అసలు పొలంలో దిగి వ్యవసాయం చేస్తుంటే ఈ మనుషుల మధ్య పడ్డాం. ఏకాంబరం, ఏకాంబరం, మేడం. ఈరోజు మంత్రి గారి ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వెళ్ళాలి కదా? అవును మేడం. వెళ్లకుండా మొక్కలు నాటుతున్నారేంటి? ఏకాంబరం, సార్, కాలుష్యం పెంచే ఫ్యాక్టరీలు ఓపెన్ చేయడం కంటే ఆ కాలుష్యాన్ని పోగొట్టే మొక్కలు నాటడం ఎంతో మంచిది. అందుకే మొక్కలు నాటుతున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్లే మూడు లేదని చెప్పి ఏకాంబరం. ఏకాంబరం, మేడం, వెళ్ళడానికి ఇష్టం లేకపోతే ముందే ఎందుకు ఒప్పుకున్నట్టు? అవునులే, మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన మనుషులకి పెద్దవాళ్లను కలిసే మూడెక్కడి నుంచి వస్తుంది? ఎంత గొప్పోళ్ళైనా ఎంత పెద్దోళ్ళైనా చివరికి ఈ మట్టిలోనే కలిసిపోవాలని చెప్పి ఏకాంబరం. ఈ మధ్యన మట్టి గురించే మాట్లాడుతూ ఆ మట్టిలోనే ఎక్కువ ఉంటున్నారు. మనసు ఆ ఊరి మీదకి ఆ మనుషుల మీదకి వెళ్ళినట్టుంది ఏకాంబరం. మనసు వెళ్లే ప్రతి చోటికి మనిషి వెళ్లే అవకాశం పరిస్థితులు ఉండాలి కదా. విన్నారు కదా? ఎందుకుండో? వెళ్లాలనిపిస్తే వెళ్ళమను. ఇక్కడ ఆయన ఆపేవాళ్లు వద్దనేవాళ్లు ఎవ్వరూ లేరు. మాటంటే సరిపోదు, మనసులో కూడా అదే ఉండాలి ఏకాంబరం. అంటే ఏంటాయన ఉద్దేశం? అందరికీ వెళ్లాలనున్నా నేను కాదంటున్నానా? నన్ను మరీ హిట్లర్ని చెయ్యొద్దని చెప్పు ఏకాంబరం. విన్నారు కదా సార్? జరిగిన అవమానం మర్చిపోయుంటే, ఇంట్లోంచి పొమ్మనేవాళ్లు ముఖ్యం అనుకుంటే వెళ్ళమనే ఏకాంబరం. ఆ రోజొచ్చినప్పుడే రమ్మని బలవంతం చెయ్యలేదు. ఈరోజు వెళ్తానంటే ఎందుకొద్దంటాను? నోటితోనే కాదు, మనసుతో కూడా చెప్తున్నాను, వెళ్ళమను. కాని ఒక్క విషయం గుర్తుంచుకోమను. ఆ ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళెవ్వరైనా సరే ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈ ఇంటితో పూర్తిగా సంబంధం తెగిపోయినట్టే. విన్నారు కదా సార్? ఆగు, ఏంటి సరసు ఈ హడావుడి? పంతులు గారు, పెద్దయ్య ఎక్కడ? లోపలే ఉన్నారమ్మా. సరసు, ఆగు తల్లి. పెద్దయ్య, 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 పెద్దయ్య. సరస్సు, ఏంటమ్మా? పెద్దయ్య, అయ్యో, పెద్దయ్య, ఏమిటిది? సరస్సు, ఏంటమ్మా ఇది? చిన్నపిల్లలాగా ఏంటిది చెప్పు, ఏమైంది? ఉండమ్మా సరస్సు, నాకు కళ్ళు తిరుగుతున్నాయమ్మా. సరస్సు, ఉండమ్మా, ఏమైంది చెప్పు. ఏంటి సరస్సు అంత సంతోషం? మామూలు సంతోషం కాదు పెద్దయ్య, పండుగ చేసుకోవాలన్నంత ఎక్కువ సంతోషంగా ఉంది. మీ చిన్న మనవడి పేరు చెప్పు. రాహుల్. రాహుల్,
అదేంటి నీకు తెలుసు కదా ఈ విషయం మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు నీ నోట్లో నుంచి వినాలనిపించింది పెద్దయ్య. మొన్నేం చెప్పాను? ఈ 24వ తారీఖు తర్వాత నీ కోరిక తీరుతుందని చెప్పాను కదా. నీ మనవళ్ళు నీ దగ్గరికి వచ్చే రోజు వస్తుందని చెప్పాను కదా. చెప్తూనే ఉన్నావు సరస్సు, కానీ ఆ రోజు వచ్చేదెప్పుడు, నేను చూసేదెప్పుడు? వచ్చింది పెద్దయ్య. నీ మనవడు నీ కోసం వచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు సరస్సు? నా మనవడు నా కోసం వచ్చాడా? ఏడి, ఎక్కడా? రా పెద్దయ్య, రా. అడిగో పెద్దయ్య, నీ మనవడు